సుబ్బారెడ్డికి చుట్టమా? ఆ పని చేసిన ప్రతి ఒక్కళ్ళు కూడా స్వామివారికి మనం 100 కోట్ల ఆస్తి తెచ్చి పెడతాం అన్న ఉద్దేశంతోనే చేశారు. నేను ఒక్కటే ఆలోచించింది ఏంటంటే వీళ్ళేదో ప్రైవేట్ గా కూడా వాళ్ళ పేర్లు రాయించుకున్నారు, కొంతమంది ప్రచారంలోకి తెచ్చారు. అది నిజమా కాదా అని చెక్ చేయాలని నేను అనుకున్నా. అది ఇంతవరకు ఇప్పుడు తేలుంటే ఈపాటికి రాసి ఉండేవాళ్ళు కదా. ఆ పేరు చెప్పి టీటీడీకి ఇవ్వాల్సిన డబ్బుల్ని అందులో ఏ పోలీస్ అధికారి నాకు చెప్పిన కొంతమంది ఏంటంటే, అంటే దీని మీద కోపగించిన కొంతమంది జర్నలిస్టులు వాళ్ళే ఇప్పుడు భానుప్రకాష్కి చెప్పినా ఇంకొకరికి చెప్పినా కూడా వాళ్ళు చెప్పింది ఏంటంటే లేదు వాళ్ళ పేర్లను ఆస్తులు రాయించుకున్నారని చెప్పారు. ఏది ఒక పోలీసు ఉద్యోగులు వాళ్ళ పేరును రాయించుకున్నారు, లేకపోతే ఎవరు టీటీడీ ఉద్యోగులు వాళ్ళ పేరును రాయించుకున్నారని. అది నిజమైతే ఈ పాటికి రచ్చ అయిపోయింది. తీసుకెళ్లి బొక్కలో దోచినా తప్పులేదు, నేను ఎప్పటికీ ఒప్పుకుంటాను. స్వామి వారికి ఆస్తి అంతా రాయిపిస్తే తప్పు కాదు నా దృష్టిలో. శిక్షించడమా శిక్షించకూడదు అన్నది కోర్టు చెప్పాలి. లోక్ అదాలత్లో రాజీ కరెక్టా కాదా అన్నటువంటి దాన్ని నేను సర్టిఫై చేయను. కానీ అంత ఆస్తి తెప్పించి స్వామి వారికి ఇవ్వాలనుకున్నాడు ఎవరికైతే వేరే ఉద్దేశం ఉందనుకోండి, నేను దాంట్లో తప్పుడు ఉద్దేశం ఉందనుకోండి, నేను దేవుడికి సేవ చేస్తున్నామని అనుకున్నారు. ప్లస్ ఓ బ్రాహ్మణుని 15 రోజులు జైల్లో పెట్టించి మనం ఏం సాధిస్తాంలే అనుకుని ఉండాలి. అంతే తప్పించి అందులో ఏమి క్రిమినల్ యాటిట్యూడో లేకపోతే అది జగన్ కి ఏమైనా వెళ్తాయా డబ్బులు కొని రూపాయి ఏమైనా జగన్కి వెళ్ళినాయా అందులోని? అది ఎందుకు దాంట్లో తీసుకొస్తున్నారు? ఒక టెక్నికల్ ఆస్పెక్ట్ అది. ఇప్పుడు టీటీడీలో